ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. బలగా సత్యనారాయణ గారిని వచ్చి బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ అన్నట్లు ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, సాటర్డే వర్కింగ్ డే కదా, లాయర్స్ వస్తారా అని. అయినా కూడా హాల్ ఫుల్గా వచ్చారు. అయితే 2:15 అవుతుంది, భోజనం చేయకుండా ఇంకొక 20 నిమిషాలైనా ఉంటారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఉంటానంటే నేను ఎక్కువ మాట్లాడను. ఒకటి, ఇక్కడ విమెన్ లాయర్స్ ఉండడం అనేది ఒక వెరీ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. ఈరోజు భారత రాజ్యాంగం, ది కాన్స్టిట్యూషన్, ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనే ఒక క్రాస్ రోడ్లో వెన్ ది నేషన్ ఈజ్ స్టాండింగ్. perhaps Indian Lawyers Association is trying its best to save this constitution. అయితే ఈ మీటింగ్ మొదలయ్యే ముందు, లాయర్స్ మీటింగ్ ఇది, మీకు ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మీటింగు ప్రియాంబుల్ చదవడంతో ప్రారంభం కావాలి. వందే మాతరం అని నేను అనుకోవట్లే. అది వందే మాతరం చదివారు కదా, నాకు దాంట్లో ఏమున్నదో పుల్లకు సుమిత ధ్రుమదలయ అదేందో నాకు అర్థం కాలేదు, బెంగాలీ అది. ఆ పుల్లా లేకపోతే పుల్ల అంటే కట్టెపుల్ల, కట్టెపుల్లకు సుమిత అంటున్నారా, ఏమంటున్నారు నాకు తెలియదు అది. సో మేబీ ఇట్ ఈజ్ అన్ ఎండ్ ప్రేయర్. జనగణమన ఒకటి ఉంది, బట్ వాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్? ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రెండవది, రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ మీటింగ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ బై ఆల్ లాయర్స్. రెండవది, శ్రీకాంత్ నాకు చెప్పాడు, సార్ మీరు ఖచ్చితంగా వైజాగ్ రావాలి, మళ్ళీ అదే రోజు వెనక్కి వస్తున్నాం. అదే నాకేమో షుగరు, 73 ఏళ్ళు, మళ్ళీ పొయ్యి వెనక్కి రావడం అంటే అవుతుందా కాదా? కానీ నేను రానంటే నా మీద చాలా కేసులు వచ్చున్నాయి, ఇక వచ్చేది ఉన్నది. ఆయన నేను మీ కేసులకు రానంటాడు. రానంటే హైకోర్టులో కాదు, సుప్రీంకోర్టులో కూడా నన్ను రక్షించడం లేడు. ఎందుకంటే ఆయనంత కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంటు, ఆయన మొన్న 4 కేసులు డిస్మిస్ కావడానికి ఆయన ఒక్కడే ఎండ్ సీనియర్ లాయర్ సత్యప్రసాద్, నాకు ఆయన ఆఫీస్ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు నన్ను జైల్లో లేకుండా మీ దగ్గరికి తెచ్చాడు. రేపు రానంటే ఎట్లా అని వచ్చిన నేను. సో ఫ్రెండ్స్, ఒక మేజర్ ప్రాబ్లం ఉన్నది. నిన్న ఒక ఘటన జరిగింది. పుతిన్ వచ్చిండు, చాలా పెద్ద ఇంటర్నేషనల్ రిసెప్షన్ ఇండియన్ గవర్నమెంట్ పుతిన్కి ఇచ్చింది. కానీ ఆ సందర్భంగా ఒక ఘటన జరిగింది. నేను అది అయిన తర్వాత చాలా డిస్టర్బ్డ్గా ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఏదైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకో దేశ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు బైబిల్ గిఫ్ట్ ఇచ్చాడా అని చూశాను. Because American Constitution starts with the idea that God gave this idea of Constitution. Inka vere Constitution, because it is oldest Constitution, you all know that. Unwritten Constitution is British Constitution. But Britain Parliament lo in the name of God ani parliamentarian anadaniki veelledu. That's prohibited. Though it is a state of Protestantism. తర్వాత ముస్లిం వరల్డ్లో కాన్స్టిట్యూషన్ ఉన్నదా అని కూడా చూసిన నేను. ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషన్ ఇన్ ముస్లిం వరల్డ్. విదేశాల ప్రైమ్ మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఖురాన్ ప్రజెంటేషన్
చేయొచ్చు. బట్ ఇండియాలో అంబేద్కర్, నెహ్రూ, పటేల్. అంబేద్కర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. నెహ్రూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రీజన్, దో హీ వాజ్ ఎ బ్రాహ్మణ్. బికాజ్ మనం ఏ కులంలో పుట్టినామో మన చేతులు లేదు, మన చేతుల్లో ఉండి పుట్టలే. మనం ఏ జెండర్కి పుట్టాలనో, నేను ఆడగ పుట్టాలనో మొగకు పుట్టాలిగా నేను చూజ్ చేసుకొని పుట్టలే. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఏ దేశంలో పుట్టాలో కూడా మన చేతులు లేదు, పుట్టినాం కనుక ఎవరు ఏ కులము అనేది ఇష్యూ పక్కకు పెడదాం. నిన్న భారతదేశ ప్రధానమంత్రి అంత ప్రెస్టీజియస్గా పుతిన్ ఈజ్ అ డిక్టేటర్, ఆయన వస్తే భగవద్గీత గిఫ్ట్ ఇచ్చాడు. రాజ్యాంగాన్ని రక్షించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, తర్వాత ఆయన అంబేద్కర్ని మొక్కుతున్నాడు చాలాసార్లు. బికాస్ ఆఫ్ హిమ్ ఐ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పాడు. అండ్ మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆ రాజ్యాంగం తలకాయ దగ్గర పెట్టుకొని ఆ పార్లమెంట్ దగ్గర పోయి పండి మొక్కినట్టు చేశాడు. నిజంగా మొక్కిండా లేదా కోపంగా మొక్కిండా, ఇది ఎంత కర్మ అయిపోయా నేను మొక్కాల్సి వచ్చాను మొక్కిండా తెలియదు, కానీ మొక్కిండు. భగవద్గీతను గిఫ్ట్ ఇవ్వడం, ఒకవేళ ఇండియన్ కాన్స్టిట్యూషన్నే పుతిన్కు గిఫ్ట్ ఇచ్చుంటే దాని మీనింగ్ ఏమై ఉండేది? ఒకసారి లాయర్గా మీరు చెప్పండి, ఏమై ఉండేది? నో, ఇట్ వుడ్ హ్యావ్ మెంట్ మిస్టర్ పుటిన్ ప్లీజ్ ఎస్టాబ్లిష్ డెమోక్రసీ ఇన్ యువర్ కంట్రీ అనే మెసేజ్ పోయేది. పుటిన్కి ఒక రిలీజన్ ఉంది, అది క్యాథలిసిజం. ఓల్డెస్ట్ క్యాథలిజం ఫామ్ ఉంది రష్యాలో, మోస్ట్ కన్జర్వేటివ్ రిలీజన్ ఉంది. ఆయన నీ భగవద్గీతను గౌరవిస్తాడా ప్రేమిస్తాడా తెలియదు నీకు, అయినా ఇచ్చారు. తర్వాత రెండవది ఏంటి అంటే, చర్చ్ నుంచి రాజ్యాంగాన్ని నడపొచ్చు అనే దశ ఒక 800 ఏళ్ళు యూరోప్లో గడిచింది. ద పోప్ వాజ్ రూలింగ్ ఆల్ యూరోపియన్ స్టేట్స్, మీకు తెలుసు కదా. ఇది యంగ్ లాయర్లకు చెప్తున్నా. తర్వాత శ్రీకాంత్, నువ్వు ఒక్కనివే మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోదు. ఆయన బాగా చదువుతాడు. నాకు ఇంకోటి ఆయనతో బాధ ఏంటంటే, నేను రాసే పుస్తకాలు ఆర్టికల్స్ అన్నీ ఆయన చదువుతాడు, చదివినవి నా మైండ్తో అర్థం చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళు ఇంకెవరు దొరకలే నాకు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఇండియన్ ఎప్పుడవుతుందంటే, మీరు పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇండియన్ అవుతుంది. మీ పిల్లలతో మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇండియన్ అవుతుంది. లేకపోతే మీరు అచ్చం ఆంధ్రులు అవుదురు. మేము అచ్చము తెలంగాణ దుర్మార్గులం అవుదుము, పచ్చి తెలంగాణ వాదులం అవుదాం. ఏది రాజు వెడ్స్ సినిమా వచ్చింది చూడండి, తెలంగాణ సినిమా రాజు వెడ్స్, అదే అందరూ చాలామంది చూశారు మీరు. మా తెలంగాణ సినిమా. ఒక ప్రాబ్లము అంబేద్కర్ ముందట రాజ్యాంగం రాసేటప్పుడు చాలా డీపెస్ట్ ప్రాబ్లం ఉండే. ఏమిటది? మొట్టమొదట ఒక హిందూ ఎంపైర్గా ఎస్టాబ్లిష్ చేసింది మౌర్య చంద్రగుప్తుని పీరియడ్లో. కౌటిల్యుడు హెడ్ ప్రీస్ట్గా, చంద్రగుప్తుడు రాజుగా. చంద్రగుప్తుడు శూద్రుడు, మీకు తెలుసు. మురా అనే స్త్రీకి ఒక బానిసకు పుట్టాడు, రాజు బానిసకి. ఆయన రాజు అయ్యాడు. చంద్రగుప్తుడు హెడ్ ప్రీస్ట్. అండ్ చంద్రగుప్తుని శాలరీ రాజు కంటే ఎక్కువ. చంద్రగుప్తుని పవర్ రాజు కంటే ఎక్కువ. ది కింగ్ హ్యాస్ టు ఒబే ది అడ్వైజ్ ఆఫ్ ది హెడ్ ప్రీస్ట్. That was the first Hindu theocratic state, and it was the first theocratic state in the world. There was no, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రపంచంలో థియోక్రాటిక్ స్టేట్ లేదు. క్రిస్టియానిటీ లేదు ఆనాటికి, ఇస్లాం లేదు. సో ఈ చంద్రగుప్తుడు తను చెప్పినట్టు వినలేదు. ఆదివాసులను ఇండ్లను తగలబెట్టేసే వాళ్ళు తిరగబడుతున్నారు అన్నాడు. చంద్రగుప్తుడు అన్నాడు, నేను ఆ పని చేయను.
కౌటిల్యుడు రిజైన్ చేసి అర్థశాస్త్రం రాశాడు. అర్థశాస్త్రం అనే, మీకు అర్థశాస్త్రం తెలుసు కదా, కౌటిల్యుని అర్థశాస్త్రం. మీరు మళ్ళొకసారి చదవండి, అది ఇంగ్లీష్లో చదవండి. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రియాంబుల్ ఏముంటుందంటే, ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ టు ప్రిజర్వ్ ది వర్ణ ఆర్డర్, అది ఉంటుంది. అయితే ఈ రాజ్యాంగం రాసినప్పుడు ఇండియన్ రాజ్యాంగంగా రాయాలా, యూరోపియన్ ప్రిన్సిపల్తో రాయాలా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడేమన్నారు, దిస్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ రిటన్ బై వెస్టర్న్ వాల్యూస్ and western constitutional values. Ambedkar has not taken the India into account. మను ధర్మాన్ని చూడలేదు, కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని చూడలేదు, కనుక ఇది ఇండియన్ రిఫ్లెక్ట్ చేయదన్నారు. కమ్యూనిస్టులు ఏమన్నారు, ఇది యూరోపియన్ ఇంపీరియలిస్ట్ ఏజెంట్ అంబేద్కర్ రాసిండు. నా ఫ్రెండ్ కమ్యూనిస్టులు అయితే ఆయన సూట్ బూట్ వేసుకుంటాడు రా భయ్, ఆయన ఇంపీరియలిస్ట్ కాకపోతే ఏమవుతాడు అంటే నేను అడిగిన, అంటే మీకు పిచ్చిలేసిందా? మార్క్స్ సూట్ బూట్ వేసుకొని టై కట్టుకుంటే పర్వాలేదు, గొప్పోడు లెనిన్ కట్టుకుంటే పర్వాలేదు, ఒక మాలాయన కట్టుకుంటే తప్ప? గాంధీ ఏమి ఇరుసుకొని తిరిగండి, ఈయన సూట్ వేసుకొని మనం పోయిండు, తప్పేమి? గాంధీనే మొక్కుపోండి. అయితే మీ పిల్లల్ని గాంధీ డ్రెస్లో పంపండి స్కూల్. కానీ ఒకరోజు ఆయన చచ్చిపోయిన సిపిఎం లీడర్ ఉన్నాడే సీతారాం యాచూరి, గాంధీని పొగుడుతుంటే చెప్పిన నేను రాజ్యసభ టీవీలో, ఏం పొగుడుతున్నావు? నీ కొడుకుని గాంధీ డ్రెస్లో పంపు, మా అంబేద్కర్ డ్రెస్లో ఎందుకు పంపుతావు ఇంగ్లీష్ మీడియం స్కూల్కు? సూట్ వేసి బూట్ వేసి, ఇదంతా ఏం కమ్యూనిజం చెప్తున్నారు? సో అంబేద్కర్ ముందు ఏముండే అంటే, వెదర్ టు ఫాలో ది కౌటిల్యన్ అండ్ చంద్రగుప్త మోడల్. దాని తర్వాత అశోకుడు మతాన్ని రాజ్యానికి సబార్డినేట్ చేశాడు. అశోక డిడ్ నాట్ కేర్ ఫర్ చంద్రగుప్త స్టేట్. అందుకని బుద్ధిజం తీసుకొని కూడా హీ సబార్డినేటెడ్. దెర్ వాజ్ నో మాంక్ హెడెడ్ ఇన్ ద స్టేట్. ఆయన కొడుకు బిడ్డల్ని పంపాడు, వేరే విషయం. బట్ ద స్టేట్ వాజ్ అండర్ ది, రిలీజన్ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ అశోక. ఆ అశోక మోడల్ తీసుకొచ్చి ఈ రాజ్యాంగంలో పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రిలీజన్, మీరు ప్రధానమంత్రిని చూడండి లేదా మోహన్ భగవత్ని చూడండి, రిలీజన్ దేశాన్ని పరిపాలిస్తుంది. అక్కడ ముస్లింలు అదే అంటున్నారు, రిలీజన్ రాజ్యాలను పరిపాలిస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది కనుక డబ్బు ఉంది అక్కడ, సౌదీ అరేబియా లేదా ఇంకా ఎనీ అదర్, టర్కీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, ఇరాన్, there is oil there, therefore there is wealth, but there is no democracy. సో ఆ మోడల్ ఉంది. వీళ్ళు ఆ మోడల్కు పోతే మీరు లాయర్లు ఏం చేయాలి? ఒక జడ్జి శ్రీకాంత్ని అడిగాడు నేరుగా, నువ్వు భగవద్గీత చదువుకున్నావని కేసు వాదిస్తుంటే. అంటే ఆయన చెప్పాడట, నేను భగవద్గీత చదువుకొని రాలే, ఇక్కడ కాన్స్టిట్యూషన్ చదువుకొని వచ్చిన. అంటే అట్లయితే నీ మీద కంటెంప్ట్ వేస్తా అన్నట్టు. మన దేశ సంస్కృతిని కాపాడే పుస్తకాలు నువ్వు చదువుకొని రాకు. అరే కాన్స్టిట్యూషన్ మీదనా ఆర్గ్యుమెంట్, భగవద్గీత మీదనా? సో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లేదు గుడి దేశాన్ని నడుపుతుంది, లేదా రేపు చర్చ్ దేశాన్ని నడుపుతానంటుంది, రేపు మసీదు నడుపుతానంటుంది. వాట్ విల్ హ్యాపెన్ టు డెమోక్రసీ? అంబేద్కర్, నెహ్రూ అండ్ పటేల్. నెహ్రూ వాజ్ బోర్న్ ఇన్ ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. వద్దంటే కూడా వాళ్ళ నాయన ఆయనకు జంజం వేసిండు. నేను తీన్మూర్తిలో 4 ఏళ్ళు నేను స్కాలర్ని అక్కడ. ఎప్పుడు జంజం వేసిండో తీసుకుపోయి గంగా నదిలో ముంచి అని చూసిన నేను పోయి. బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజన్ అని నెహ్రూ అంబేద్కర్తో అగ్రీ అయి కాన్స్టిట్యూంట్ ఆఫీస్లో పాస్ చేయించారు. పటేల్ ఈజ్ ఎ శూద్ర. ఈ ముగ్గురు ఒక దళిత్, ద గ్రేటెస్ట్ స్కాలర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. ఏ బ్రాహ్మణ్ అంత గొప్ప స్కాలర్ కాలే. నాకు బ్రాహ్మణ్ అంటే కోపం ఏం లేదు, బట్ పిహెచ్డి ఎవరు చేయలే అన్నాడు. అంతా లా చదువుకొని వచ్చిండ్రు. ఇప్పుడు మీకు కొద్దిగా మంచిగానే ఉన్నారు. నేను చదువుకునే రోజులలో 74లో నేను కూడా లా చేస్తానంటే మా ఊళ్ళో ఒక ఆయన అన్నాడు, అరే లా చేస్తే నీకు ఎవడు పిల్లనియర్ రా బాయ్, ఏం చేస్తావు, అది పైసలు రావు మన రావు. నువ్వు ఎంఏ మంచి ఫస్ట్ క్లాస్ వచ్చింది ప్రొఫెసర్గా, అట్లయితే రెగ్యులర్ శాలరీ వస్తుంది. శాలరీ వచ్చింది కానీ
ఒక్క చిన్న 3 గదుల ఇల్లు కొనుక్కోవడానికి రిటైర్ అయినాక సాధ్యమైంది. ఇప్పుడు శ్రీకాంత్ మొరాలిటీ వదిలిపెడితే 2 రోజులలో 10 కోట్లు సంపాదిస్తాడు. అండ్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లాయర్స్ లైక్ దట్. బట్ నేను అనేది ఏంటి అంటే, ఈ కాన్స్టిట్యూషన్ మీరు ఇంగ్లీష్గా యంగ్ లాయర్లు సీరియస్గా చదువుకోకపోతే, మీ పిల్లల చేత ఇంగ్లీష్లో చదివించకపోతే, మీకు ఇంగ్లీష్ వొకాబులరీ అండర్స్టాండింగ్లోకి రాకపోతే ఈ రాజ్యాంగం బతకది. నాకు అమిత్ షాకు ఒకటే కొట్లాట నడుస్తుంది. ఆయన ఏమంటాడు, 1 నేషన్ 1 లాంగ్వేజ్. అమిత్ షా ది హోమ్ మినిస్టర్. అంబానీ అదానీ ఆయన చేతిలో, మాయల పకీరోన్ చేతిలో అది పిట్ట కలుపున్న చూడు, అంబానీ అదానీ కూడా ఆయన చేతిలో ఉన్నారు. 1 నేషన్ 1 లాంగ్వేజ్. ఐ రోట్ సెవరల్ ఆర్టికల్. నేను కూడా ఒప్పుకుంటా 1 నేషన్ 1 లాంగ్వేజ్. బట్ దట్ 1 లాంగ్వేజ్ మస్ట్ బి ఇంగ్లీష్. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే శ్రీకాంత్ సప్పట్లు కొట్టొద్దు అన్నాడు. కొట్టక ఆ ఇంగ్లీష్ 1 లాంగ్వేజ్ కాదనుకో, మీరు ఒకసారి చూడండి. సౌత్ ఇండియన్ కాదమ్మా, ఈ దేశము ప్రజాస్వామ్యంగా బతకదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ పెద్దది మైసూర్లో పెడితే పోయినా నేను, 10,000 మంది. నెక్స్ట్ డే ముఖ్యమంత్రి వచ్చాడు. నన్ను తీసుకుపోయి గవర్నమెంట్ ఒక పెద్ద గెస్ట్ హౌస్లో పెట్టింది. అయితే నాకు షుగర్ ఉన్నది. 9 గంటల వరకు నా షుగర్ దిగిపోతూ ఉన్నది. నాకు ఫుడ్ కావాలి. అక్కడ ఒక అటెండర్ ఉన్నాడు. ఆయనకు నాకు ఫుడ్ కావాలని ఇంగ్లీష్లో చెప్పినా, ఓ కన్నడ 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 అంటున్నాడు ఆయన. ఫుడ్ అన్న అది అర్థమవుతలేదు, అన్నము దొరుకుతుందా అన్న అది అర్థమవుతలేదు, ఏది అర్థమవుతలేదు. నేను హైదరాబాద్ వాడిని, ఆయన పక్క రాష్ట్రం వాడు. మాకిద్దరికి అర్థమే అవుతలేదు. మనం ఏ దేశం అయితే అదే, నువ్వు తమిళనాడు పో, డ్రైవర్తో కానీ ఎవరితో కానీ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడవచ్చు. కేరళ పో, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు మా హైదరాబాద్ని అట్లా మారుస్తున్నాం. మీ విశాఖపట్నం, మీ చంద్రబాబు నాయుడు ఇట్లా మారుస్తున్నాడు. ఇంగ్లీషు మాట్లాడకండి, ఇంగ్లీషు మన దేశ భాష కాదు. వెంకయ్య నాయుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన మరి ఇంగ్లీష్లో జడ్జిమెంట్ ఎట్లా రాశాడో నాకు తెలియదు. రమణ గారు మన మాతృభాష కావాలను, మన పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ కావాలను. ఇదేమి సంస్కృతి? నీ పిల్లలనేమో హై క్లాస్ ఇంగ్లీష్. 2 బిడ్డలు ఉన్నారు. ఏ స్కూల్లో చదివించిండు? ఎంవి రమణ. మీరు అడిగారు. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దేశానికి అంతా చెప్తున్నాడు. మా హైదరాబాద్ వచ్చి చెప్తున్నాడు, మొత్తం మా ముఖ్యమంత్రికి చెప్తున్నాడు, ఆర్డర్స్ అన్నీ తెలుగులోనే తీయండి అని. మేము చెప్తున్నాం తెలుగు వద్దే వద్దు, మాకు ఇంగ్లీష్, మాకు తెలుగు వద్దే వద్దు అంటే అయిలే తెలుగు చంపడానికి పుట్టెను. ఒకప్పుడేమో అయిలయ్య సంస్కృతమును చంపాను అంటే నేను అడిగారు, భయ్ మీ సంస్కృతం మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళకే రాదు, బ్రాహ్మణ ఇళ్ళల్లో ఆడవాళ్ళకే వంటగది భాష కాదు. మాకేమో చెప్తే చదివితే సీసంపు 4 కోసిండ్రు, చదివితే చేసిండ్రు. మా దేవతలకు అన్ని భాషలు వచ్చు. నేను మా ఊరు దేవత దగ్గర పోయి ఇంగ్లీష్ మాట్లాడతా, మా పోచమ్మకు పక్కా అర్థమవుతుంది. అండ్ మీ దేవుళ్ళకు సంస్కృతం వచ్చు, దానికి నేనేం చేయాలి? అది ఇప్పుడు లేదు ప్రపంచంలో. అందుకని నేను నా బ్రాహ్మణ మిత్రులకి ఏం చెప్తున్నా అంటే, అరే ఇంగ్లీష్ అంటే మీకు అంత కోపం కదా, అది జీసస్ భాష అంటున్నారు కదా, మంచిగా బ్రహ్మ భాష సంస్కృతం నేర్చుకొని ఇక్కడే ఉండండి. అమెరికా ఎందుకు పోతారా భయ్ మీరు? అక్కడ పోయి కంపెనీలలో హెడ్లు ఎందుకు మీరు? ఇప్పుడు ట్రంప్ వద్దంటున్నాడు, ఇక చావండి. ట్రంప్ వద్దంటున్నాడు, నో యూ గెట్ అవుట్. నిన్ననే మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది. కానీ పిల్లలు పుట్టగానే అమెరికా పోవడానికి ఇంజనీరింగ్ చదవాలి. అమెరికా పోవడానికి లా కాదు, ఇంజనీరింగు, డాక్టరు. మై క్వశ్చన్ ఈజ్, if lawyers all speak English at home with children and wife and husband, Indian constitution will survive for 1000 years. English is the source of life. ఎవరు చెప్పారు? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే పోయే ముందు ఒకటి,
ఇంగ్లీష్ ఈజ్ అవర్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్, వీ డోంట్ కేర్ మరాఠీ అన్నది ఆమె ఆ రోజుల్లో. 1872లో మన చదువుల తల్లి, మన చదువుల దేవత ఆమె మనకు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పింది ఆనాడు. తర్వాత ఎందుకు మీరు ఇవన్నీ అనువాదం చేసి స్లోగన్స్ రాస్తున్నారు? ఆనాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పార్టీ పేరు పెట్టిండ్రు. అది తెలుగులా ఇంగ్లీషా హిందీ? అండ్ ఆల్ రెజల్యూషన్స్ వర్ ఇన్ ఇంగ్లీష్. మరి అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నా, ఆ షాపుల పేర్లు ఇంగ్లీష్లో పెట్టినాయి, లిక్కర్ షాపుల పేర్లు అయితే అర్థమే కాదు, మొత్తము గ్రీక్ పేర్లు లిక్కర్ షాపులకు ఉన్నాయి. అర్థంగా ఇవెందుకు? మీ షాపులకు ఎంత క్రియేటివ్ ఇంగ్లీష్ ఉన్నదో చూడండి ఒకసారి. వైజాగ్లో మీరు పేర్లు చూడండి, బిల్డింగ్ల పేర్లు చూడండి, మొత్తం ఇంగ్లీష్. రాయల్ లగ్జరీ అపార్ట్మెంట్స్ తెలుగా? వైస్రాయ్ అపార్ట్మెంట్ చూసినా నేను, మనోని ఇంటి దగ్గరనే ఉన్నది ఒకటి, వైస్రాయ్ అపార్ట్మెంట్. అంటే ఎందుకు వచ్చింది మీకు మాకంటే ఎక్కువ ఇంగ్లీషు? బికాస్ యు ఆర్ ఎట్ ద సీ పోర్ట్, యూ కల్కట్టా అండ్ బాంబే. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, తర్వాత ఎంవి రమణ, వీళ్ళంతా ఇంగ్లీషు మనకు వద్దుగాక అంటే నిజమే, అది మన మాతృభాష కాదుగాక అంటే. మరి మాతృభాష కాదుగాక అంటే పితృభాష ఇంగ్లీష్ కావాలి, మాతృభాష తెలుగు కావాలనా? అంటే తల్లికి ఇంగ్లీష్ రాదా? నేను చెప్తున్నా, మీరు ఒకసారి ఎయిర్పోర్ట్కి పోయి చూడండి. ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసే, విమానాల్లో ప్రయాణం చేసే మాతృలంతా ఏ భాషలో పిల్లలతో మాట్లాడుతున్నారు? కుక్కలతో కూడా అప్పర్ క్లాస్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. ఓ డాగ్ కమ్ హియర్, డాగ్ గో దేర్, ఈట్ ద బిస్కెట్. అందుకని నా వీడియోలు ఉన్నాయి చూడండి, టీచింగ్ ఇంగ్లీష్ టు ద షీప్. మేము గొర్రెలకు కూడా ఇంగ్లీష్ నేర్పుతాం ఈ దేశంలో. మీరు కుక్కలకు నేర్పుతున్నారు కదా, అది పనికిరాని జంతువు. గొర్రె అన్ని అవయవాలు పనికొస్తాయి, ఉన్ని పనికొస్తుంది, బోన్ పనికొస్తుంది, మాంసం పనికొస్తుంది, పాలు ఇస్తాయి. గొర్రె లేకపోతే మానవ జాతి బతికేది కాదు. గాడ్ ఈజ్ షెపర్డ్, అందుకని ఐలయ్య షెపర్డ్ అని పేరు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే బాగా తిడుతున్నారు ఈ ఐలిగాడు, ఎల్లిగాడు, పుల్లిగాడు, వీడేంద్రాబాయ్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వీడు ఒక నా కాలేజ్ ప్రిన్సిపల్ అన్నాడు, నువ్వు బ్రిటిష్ వానికి పుట్టినవరా అన్నాడు ఇంగ్లీష్లో మాట్లాడితే. అంటే అది మా మదర్ని అడగాలి సార్ అన్నా నేను ఎక్కడ పుట్టి. దిస్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ ఈ దేశంలో. కనుక మీరు లాయర్లు తెలుగే నేర్చుకొని జడ్జీలతో, అరే కానిస్టేబుల్ రోడ్డు మీద ఆపితే నో ఐ హ్యావ్ వెరీ అర్జెంట్ కోర్టు వర్క్ అంటే వదిలిపెడతాడు. నేను కోర్టుకు పోవాలి, లేట్ అవుతుంది అంటే ఆగంటాడు. సో ఆల్వేస్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్, యూ గెట్ ద వర్క్ డన్. అది నా జీవితంలో చూసిన నేను ఇంగ్లీష్లో రాకపోతే ఇది అయ్యేది కాదు. అందుకని మిమ్మల్ని ఆకలితోటి ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లా. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ హ్యాస్ టు బికమ్ ఇండియన్. It has to become Indian. It cannot be Andhra, it cannot be Tamil Nadu, it cannot be Telangana or any other. Indian is English. అంబేద్కర్ రాసినంత వాల్యూమినస్ ఇంగ్లీష్ ఏ లీడర్ రాశాడండి? ఎన్ని తరాలు విద్య ఉన్నది వాళ్ళ ఇంట్లో? ఇన్ వన్ జనరేషన్ ఏ మ్యాన్, వెనకడైతే గాడ్కు తప్ప ఇంకొకటి సాధ్యమయ్యేది కాదు. ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ డన్ దట్ అని అనుకునేటోళ్ళు. బట్ అంబేద్కర్, మీరు ఒకసారి చూడండి, ఆయన అక్కడ బ్రిటన్ నుంచి రాగానే ఆ బరోడా రాజు దగ్గరికి పోతే, ఇల్లు ఇయ్యలే, బరోడా రాజు దగ్గరికి పోతే, మిస్టర్ అంబేద్కర్ ఐఎమ్ హెల్ప్లెస్ ఇన్ దిస్ అన్నాడు. అంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజరత్న ఫస్ట్ కొడుకు తిండి లేక చచ్చిపోయాడు ఆయన కళ్ళ ముందు. బట్ మీరు ఆ ఇల్లు చూడండి, సినిమాలో కూడా ఉంది, జబార్ పటేల్ సినిమాలో. ఇల్లు కొడుకు చచ్చిపోతూనే ఉంటాడు, అక్కడ బుక్స్ ఉంటాయి, రమాబాయి నువ్వు నీ పన్ను ఆపొద్దని చెప్తుంటుంది. ఎక్కడ చూస్తాం అట్లాంటి భార్యను? ఏ వైఫ్ హూస్
died for the sake of this future of this country. మీరు ఎప్పుడన్నా స్త్రీలు రమాబాయి జీవితం గురించి ఆలోచించారా? సావిత్రిబాయి పూలే గురించి ఆలోచించారా? కనుక కన్జర్వేటిజం ఈ దేశాన్ని కాన్స్టిట్యూషన్ ముంచుతుంది. నో, యూ బిలీవ్ ఇన్ రిలీజన్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ రిలీజన్ కెనాట్ రూల్ ద స్టేట్. దట్ ఈస్ ది మోడర్న్ డెమోక్రాటిక్ స్టేట్. అది మనకు అంబేద్కర్, నెహ్రూ, పటేల్, దో ఐ డిజగ్రీ విత్ నెహ్రూ అండ్ పటేల్, వాళ్ళు ముగ్గురు కలిసి నిలబెట్టారు. ఈ 75 ఏళ్ళు దీన్ని కాపాడుకున్నాం. కానీ ఇక్కడి నుంచి కోర్టులు, లాయర్లు రక్షించకపోతే రోడ్ల మీద ఉద్యమాలు రక్షించలేవు. రోడ్ ఈజ్ నాట్ ద ఫైటింగ్ స్పేస్ నౌ, ఇట్ ఈస్ ద కోర్ట్ విచ్ ఈస్ ద ఫైటింగ్ స్పేస్. ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఫైటింగ్. మీకు ఒకరు గుర్తుండండి, మీరు అంబేద్కర్ సినిమా చూడండి. ఆయన గురువు, నేను ఆఫ్రికన్ లేబర్ యూనియన్ ఆర్గనైజ్ చేస్తున్నా. అంబేద్కర్, వాట్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్, బట్ యు ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు పీపుల్స్ మూవ్మెంట్. అంటే అంబేద్కర్ ఏమంటాడు ఎక్కడైనా, సార్ ఐ కేమ్ టు సీరియస్లీ స్టడీ హియర్ నౌ. ఐ విల్ స్టడీ అండ్ లేటర్ ఆన్ ఐ విల్ సీ వాట్ ఐ షుడ్ డూ ఫర్ మై కంట్రీ. కనుక మీరందరూ ఇక్కడి నుంచి ఒక ప్రమాణం చేసిపోండి. అంటే మళ్ళీ ఈ పిచ్చాయిలో వచ్చి మాతో ప్రమాణం చేయిస్తున్నాడు, ఇదేంద్రా భయ్ అని కాదు. ప్రమాణం ఏంటి అంటే, వీ విల్ వర్క్ హార్డ్, లెర్న్ ఇంగ్లీష్, రీడ్ కాన్స్టిట్యూషన్. ఆఖరికి మీరు అంబేద్కరిస్టులు అయితే అంబేద్కర్ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకుపోయి సూట్ వేసి మంచిగా టై కట్టి కాన్స్టిట్యూషన్ రిలీజియస్ పుస్తకంలాగా చదివించండి. ఒక పేరా, 2 పేరాలు చదివి అంబేద్కర్కు. ఇప్పుడు ఒక ఆయన మేము ఆడ దండం వేస్తుంటే వచ్చి మోకాళ్ళ మీద బండి మొక్కిండు. ఒకే ఆయన మొక్కిండు. అరే పెద్ద భక్తుడు ఉన్నాడు రాబోయ్ అనుకున్నా నేను. అదే పెద్ద భక్తుడు ఉన్నాడు అనుకున్నా నేను. సో మీరు మీ పిల్లలకు అంబేద్కర్ పుస్తకాల ద్వారా, మీరు ఆయనను రీడింగ్ ద్వారా, లౌడ్ రీడింగ్, మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, టెస్ట్ యువర్ సెల్ఫ్. Take the constitution, read preamble without any mistake in the pronunciation, let us see. It's not easy. Loudగా చదవండి. కనుక ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ is a hope, and I have been always telling Srikanth, I have not seen a lawyer of your competence at your age. He is not even 40, 41, 40, 39. Imagine, నేను 73 ఏళ్ళు బతికినా, ఏదో రాయగలిగినంత రాసినాం. కానీ అంబేద్కర్ 65 ఏళ్ళే బతికి ఎంత చేశాడండి. నేను ఆయనకు చెప్తుంటా, 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నిన్ను జడ్జిలో కూర్చుండబెట్టాలని చూస్తారు. ఇంతో తలకాయ నొప్పి ఉంది. కోర్టులో అన్నీ వాదిస్తున్నాడు, పెద్ద పెద్ద కొత్త వాదనలు చెప్తున్నాడు. జడ్జి చేసి పడేస్తే అయిపోద్ది. సో డోంట్ ట్రై టు గో దేర్. జైల్లో పెట్టేసేయచ్చు. జడ్జి అయితే అయిపోతుంది. బికాస్ దే నో హౌ మచ్ హీ నోస్ కాన్స్టిట్యూషన్ బై హార్ట్ అండ్ హౌ హీ కెన్ ఆర్గ్యూ. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. నా కేసులో, అది మీరు విన్నారో లేదో, నేను అదొక పుస్తకం వచ్చింది నాది, ఏది సామాజిక స్మగ్లర్లు ఓమట్లు అనే దాని మీద పెద్ద ఎజిటేషన్ జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా కేసులు పెట్టారు. రేపు 10వ తారీఖు ఒకటి కరీంనగర్లో కూడా ఉంది, ఆయనే వచ్చి వాదించాలి. దాంట్లో ఆ 4 వాదనలు, లాయర్లు, ఈయన మా దేవతలను విమర్శించారు అని పెద్ద వాదన పెట్టారు జడ్జి ముందు. అది క్వాష్ పిటిషన్ 4 కేసులకు. సత్యప్రసాద్ ముందు ఆర్గ్యూ చేసిపోయాడు. ఫైనల్ రిప్లై ఈయన ఇయ్యాలి. ఈయన ఆ మొత్తాన్ని సమప్ చేసి ఒక మాట చెప్పాడు జడ్జికి. మై లార్డ్, దే ఆర్ సేయింగ్ దట్ కంచాయిలయ్య has criticized their gods. Okay, there is such criticism in the book. But I'll tell you one example from Constituent Assembly. When Ambedkar proposed the preamble beginning with "We the people of India," అట్లా ఉంటుంది కదా, "We the people of India here solemnly resolved to constitute India." అప్పుడు MV Kamath is the famous RSS member. ఆయన no, it should not start with the "We the people," in the name of God అని
ప్రియాంబుల్ స్టార్ట్ కావాలి. అది ఆయన ఆర్గ్యుమెంట్. అయితే బెంగాల్లో గాడుకు పెద్ద కాదు, దుర్గా పెద్ద. అక్కడి నుంచి ఒక పెద్ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ లేచి నో 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 మిస్టర్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, ఇట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడెస్, నాట్ గాడ్. అప్పుడు ఒక ముస్లిం ఆయన లేచి నో 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 చైర్మన్, ఇట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. ఇక సిక్ ఆయన లేచేయమంటాడు, ఇట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ గురునానక్. ఈ 4 వాదనలు వచ్చినాయి. అప్పుడు అంబేద్కర్ విని, మిస్టర్ చైర్మన్, ది సొల్యూషన్ కెనాట్ బి లైక్ దిస్, ఇట్ మస్ట్ బి పుట్ టు ద ఓట్ నౌ. ఏముండాలి, వెదర్ దేర్ షుడ్ బి గాడ్, వెదర్ దేర్ షుడ్ గాడెస్, వెదర్ దేర్ షుడ్ బి అల్లా అని అంబేద్కర్ ఓటుకు పెట్టించాడు. ఓటుకు పెట్టిస్తే ఈ గాడు, అల్లా, గాడెస్ అన్నీ ఓడిపోయి వీ ద పీపుల్ గెలిచింది అని శ్రీకాంత్ ఏం చెప్పాడంటే, ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద కోర్ట్ లిజనింగ్ హౌ హీ విల్ డిఫెండ్. అది ఒక్క దాని మీద నా కేసు ఆధారపడి ఉన్నది. సో హీ సెడ్, మై లార్డ్, గాడ్ లాస్ట్ ఓట్ ఇన్ ది Constituent Assembly here, therefore there is no problem in criticizing God. Church was surprised. She was watching carefully what is he saying. Then ultimately 4 cases were quashed. So if the lawyer is not competent, అట్లాంటి క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు అయిపోద్ది మన పని అయిపోద్ది. అందుకని మీరు దేశ రక్షకులు, మీరు అంబేద్కర్ రాజ్యాంగ రక్షకులు, ప్రొఫెసర్లం మేము కాదు. మేము ఎంతో పెద్ద ఉపన్యాసం ఇచ్చిపోతే మేము చదువు చెప్పినోడు ఏమవుతాడో మాకు తెలియదు. కానీ మీరైతే కోర్టులో కేసు గెలిచి వస్తే ఒకనికి బెయిల్ దొరుకుతుంది, ఒక జైలు నుంచి బయటకు వస్తాడు, ఒక జైలుకు పోకుండా ఉంటాడు. అండ్ హీ డస్ ఆల్ హ్యూమన్ రైట్స్ కేసెస్ కంప్లీట్లీ ఫ్రీ. హీ ఈజ్ నాట్ ఎ రిచ్ లాయర్. But he said, on human rights issues, I will not take a single pie. మీరు ఆయన గూగుల్లో సెర్చ్ ఓపెన్ చేసి చూడండి, వన్ ఆఫ్ ది కాంపిటెంట్ ఫ్యామిలీ లాయర్స్ అని ఉంటుంది ఆయన మీద గూగుల్ సెర్చ్లో. వై నాట్ యూ, ఆల్ ఆఫ్ యూ? ఎవరైతే బెస్ట్ పని చేస్తారో ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడు ఆపలేడు. గూగుల్ సెర్చెస్ యువర్ కెపాసిటీ, ఇట్ విల్ బి దేర్ ఇన్ ద గూగుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికి ఆకలి అవుతుండొచ్చు. సో విల్ ఆల్ వర్క్ టుగెదర్. మళ్ళీ ఎప్పుడన్నా ఒక ఇంగ్లీష్ అండ్ కాన్స్టిట్యూషన్ లెర్నింగ్ మీద ఒక క్యాంపు లాగా పెట్టుకుంటే వీ విల్ కమ్ అండ్ రీడ్ అవుట్. ఇట్స్ ప్రాక్టీస్. లెట్ us ప్రాక్టీస్. ఎవ్రీ వన్ ఆఫ్ us is a learner and a student. There is nothing like scholarship. Thank you very much.